నిన్నీ అలా జరంత ఎండలు తగ్గినాయి గాని మొన్నటిదాకా ఎట్లుండే పగటిలి 10 దాటిందంటే సుక్కలు కనబడ్డాయి. ముత్యమంత షేపు అట్లా బయటికి పోయేస్తే ఎవరు నువ్వు అని అడిగే పరిస్థితి. పొద్దుగాల ఆఫీసులకు పోయేటోళ్ళు పండ్ల మీద బయటికి పోయేటోళ్ళు ఎండగాక ముందే ఇంట్లోకెళ్ళి బయలుతున్నారు. చల్లగా నీడ పట్టున కూర్చొని డ్యూటీలు చేసేటోళ్ళకి తిప్పలేదు కానీ గిసొంటి టైంలా ఎండల పని చేయాలంటే చిన్న కష్టం కాదు. గందుకే కొంత ఆసరైతుందని గీ ఉపాయం చేసిండ్రు. ఎండలకు టోపీలు పెడతారు గాని ట్రాఫిక్ వాళ్ళు హెల్మెట్లు పెట్టిరేందా అని చూస్తున్నారా? ఉత్తయి కాదుల్లో ఏసీ హెల్మెట్లు. ఏసీ అర్రలో కూకున్నట్టే సల్లగా గడుపు తలుగుతుందట. ఛార్జింగ్ తోటి నడుస్తుంది. అగో నడుముకు బెల్ట్ కట్టిండు కదా, అందులో బ్యాటరీ ఉంటది. హెల్మెట్ కు దానికి లంక కలిపి ఆన్ చేస్తే కదా మీకు ఎంత ఎండలున్నా ఏసీలు ఉన్నట్టే. గుజరాత్ రాష్ట్రం వడోదరలా ట్రాఫిక్ వాళ్ళకి ఈ సౌలతి చేసిండ్రు పోలీసులు. ఎండ కాక చిన్న ఉన్నదా మరి? పని మీద అట్లా బయటికి పోయేస్తేనే సుక్కలు కనబడుతున్నాయి. ఇక పొద్దంతా ఎండ నిలబడి డ్యూటీలు చేసే వాళ్ళకి ఇంకెట్లు ఉండాలి. గందుకే ఏసీ హెల్మెట్లతో చల్లవరిచి ట్రాఫిక్ డ్యూటీలు చేపిస్తున్నారు. మున్పు మనతాన కూడా ఇచ్చిండ్రు ట్రాఫిక్ వాళ్ళకు. హైదరాబాద్ సిగ్నల్ దగ్గర ఏసీ హెల్మెట్లు పెట్టుకొని కనబడేది, ఇప్పుడు వీళ్ళకన్నట్టు ఏసీ హెల్మెట్ తోనే ఎండ తిప్పలు మొత్తం తప్పుతాయా గానీ ఎండ దెబ్బ కొట్టకుండా కొంత కాపాడుతాయి అన్నట్టు. అట్లనే తాగేటందుకు చల్లటి నీళ్లు ఇంత చల్లవొట్టు కూడా ఇప్పిస్తే ఈ గర్మికి పానం ఖరాబ్ కాకుండా ఇంకింత మంచిగా డ్యూటీలు చేస్తుండొచ్చు.